ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ బాగుండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, టైం అనేది ఇంపార్టెంట్ అంటారు. మీరు ఇప్పుడు ప్రైవసీ అని చెప్పి తనకు తాను టైం ఇచ్చుకోవాలి అంటున్నారు. ఇక్కడ మన బిజీ వరల్డ్లో తనకి తాను ఇచ్చే టైం ఉంటుందా? అండ్ పార్ట్నర్ కోసం కొంచెం టైం వెచ్చించే సమయం ఉంటుందా? అసలు ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటారు? ఈ బిట్వీన్ ద లైన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఇది లేకపోవడం వల్లే ప్రెషర్ లెవెల్స్ పెరిగి రకరకాలకి ఇప్పుడు సూసైడ్స్ అని, మర్డర్ ప్లాన్స్ అని ఇలాంటివి జరుగుతున్నాయి మేడం. ఎందుకంటే తన ఇష్టాలని తను మర్చిపోతున్నారు ఈ బిజీ లైఫ్లో. ఏ పర్సన్కైనా అల్టిమేట్ ఏంటంటే హ్యాపీనెస్. తను ఎక్కడ ఏ వర్క్ చేస్తే తను సాటిస్ఫాక్షన్గా ఉంటారు, తను ఎక్కడ సంతోషంగా ఉంటారు అనేది మర్చిపోయి ఒక మెషిన్ లాగా మారిపోయి పరిగెత్తడం వల్ల ప్రెషర్ లెవెల్స్ తెలియకుండానే పెరిగిపోతున్నాయి. సో ఖచ్చితంగా తనకు ఎక్కడ నచ్చుతుంది, ఎదుటి వారికి కూడా నచ్చే విధంగా వాళ్ళకి కూడా కొంత ప్రైవసీ ఇస్తూ మనం కూడా మనకి నచ్చే విధంగా కొంత టైం అనేది అడ్జస్ట్ చేసుకోగలిగితే, అంటే మన కోసం మనం ఇచ్చే టైమే అన్నిటికన్నా వాల్యుబుల్ టైం. సో వాటిని కొంచెం తగ్గించుకుంటూ మన కోసం మనం టైం కేటాయించుకోవడం వల్ల కూడా బాండింగ్స్ బాగుంటాయి. మన కోసం అని అంటే ఆ మన అనేది భార్య భర్త లేకపోతే సింగిల్ మనమా? ఇద్దరి కోసము ఉండాలి, పర్సనల్గా ఎవరి కోసం వాళ్ళకి కూడా కొంత ఇవ్వాలి మేడం. ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి అంటే కొంతకాలానికి ఆ బాండింగ్ విసుకొస్తుంది. అలా కాకుండా ఎవరి ఇష్టాలను వాళ్ళు గౌరవించుకుంటూ ఒకరి ఇష్టాలని కూడా ఒకళ్ళు గౌరవించుకున్నప్పుడే ఆ బాండింగ్ బాగుంటుంది.